ఆరోపణలు కాదు, వాస్తవాలు మాట్లాడినా. మీరు ఆరోపణలు కాదు, వాస్తవాలను నేను మాట్లాడినా. ఎందుకంటే నాగర్ కర్నూలు డిస్టిక్ కుమ్మెర విలేజ్లో జాతర నడుస్తున్నది. అది మల్లన్న జాతర. ఆ జాతర నడుస్తున్నప్పుడు ప్రతి ఏటా అంటే ప్రతి సంవత్సరం అక్కడ జాతర నడుస్తుంది. దానికి భక్తులు ఉంటారు, దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ జాతరకు ఎస్సీలు వస్తారు, ఎస్టీలు వస్తారు, అనగారిన కులాలు వస్తారు, అన్ని కులాలు కూడా ఉంటాయి. అంటే దాదాపు 190% ప్రజలు ఎస్సీలు ఎస్టీలు అనగారిన కులాలకు సంబంధించిన వాళ్ళే వస్తారు. ఎందుకు నేను చెప్తున్నట్టే ఇదంతా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు చాలా తక్కువ అడిగి రావడం. వీళ్ళందరూ అప్పటికి కీర్తి అలియస్ మౌనిక అండ్ వాళ్ళ అత్త చంద్రకళ వాళ్ళ ఆడిబిడ్డ ఇల్లు ముగ్గురు కలిసి చిన్న పాపను ఎత్తుకొని పోయారు. పైకి పోయే వరకు అక్కడ భక్తులందరూ, ఎవరో కాదు మీరు అనేది, భక్తులందరూ మేమందరం లైన్లో ఉన్నాం, మీరు కూడా లైన్లో రండి అని అంటే, నా బిడ్డ 2 నెలల బిడ్డ జర మొక్కుకున్న జర ముందుకు వెళ్ళవుతుంది, లేదమ్మా అందరం కూడా మొక్కడానికి వచ్చినాము, మీరు వెనుక రండి అని భక్తులు మాట్లాడిన మాట ఇది. భక్తులు మాట్లాడితే ఓపికలక ఏం చేసిందంటే ఆ యొక్క చంద్రకళ అమ్మ, తర్వాత కీర్తి అలియస్ మౌనిక, గణేష్ భార్య, ఆ తర్వాత వాళ్ళ ఆడిబిడ్డ, వాళ్ళు ముగ్గురు కలిసి కిందికి వచ్చేసారు. ఇక్కడ లేట్ అయ్యేటట్టు ఉన్నదని చెప్పి కిందికి వచ్చారు. కిందికి వచ్చిన తర్వాత అప్పటికి గణేష్ వాళ్ళ భర్త, ఏది కీర్తి అలియస్ మౌనిక భర్త, ఆ గణేష్ అనంటే తాగి ఉన్నాడు. కింద తాగి ఉండి ఏం జరిగింది అంటే, మమ్మల్ని దేవుని దర్శనానికి లోపల దాకా ఇంకా లేట్ అవుతుంది, పోనీయలేదు, లైన్లో ఉండు అని ఏదో వాడికి చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళ సంగతి ఏదో నేను చూసుకుంటా అని చెప్పి ఎవరు గణేష్ అనంటే పైకి వెళ్ళిపోయాడు దేవుని దగ్గర. అప్పుడు తాగి ఉన్నాడు, అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. పైనకి వెళ్ళిపోయే వరకు భక్తులు అందరూ అక్కడనే ఉన్నారు. అప్పటికే మెసేజ్లు పెట్టుకుంటే వాట్సాప్లలో అక్కడ వీళ్ళ వ్యక్తిగత వ్యవహారం అది, ఏది సర్పంచ్కి వీళ్ళకు పడకపోవడం, అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లలో కొంతమందికి గణేష్కి పడకపోవడంతో వాళ్ళ మీద వాట్సాప్ మెసేజ్లు జర బూతులతోని వేరే భాషలో అది పెట్టేసిండు. ఏది వాట్సాప్ పెట్టే వరకు అది అందరికీ మెసేజ్ పోయే వరకు ఏంది వీడికి ఇట్లా పెడుతున్నాడు అని చెప్పి వాళ్ళు చూసుకున్నారు. అక్కడికి పోయి ఎందుకు మా వాళ్ళని ఎందుకు లోపలికి పంపలేదంటే, అరే లైన్లో ఉండి రావాలని చెప్పినప్పుడు లైన్ ఎక్కడిది బీన్ ఎక్కడిదని అక్కడ కొంచెం గొడవ జరిగింది. గొడవతో కొబ్బరికాయ తీసుకొని అక్కడ ఉన్నటువంటి భక్తుడిని ఫస్ట్ గణేష్ కొట్టిండు, నా తల మీద కొట్టిండు. ఇది వాస్తవం. తల మీద కొట్టడంతో ఆయనకు రక్తం వెళ్ళింది భక్తుడికి. గణేష్ అనంటైనా కొబ్బరికాయ తీసుకుపోయి తల మీద కొట్టడంతో ఆయనకు రక్తం వెళ్ళింది. రక్తం వెళ్తే అదే కొబ్బరికాయ రూమ్ ఉంటుంది అక్కడ, అదే దేవుని దగ్గర అక్కడ కొబ్బరికాయల రూమ్ ఉంటుంది. అదే రూమ్లకు ఆ రక్తం వెళ్ళాక నేను తీసుకొని పోయినరు, గణేష్ని తీసుకొని పోయినరు. ఇది ఉన్న వాస్తవం. అది వీడియోలు ఉన్నాయి, మీకు వాస్తవాలు వీడియోలు కూడా పంపిస్తాను. ఇది అసలు విషయం. అక్కడ రక్తం వెళ్ళింది, ఆ భక్తుని కొట్టగానే వాళ్ళందరూ తిరుగుబాటు చేసిండ్రు, వీడిని గణేష్ని తీసుకుపోయినరు, రూమ్లకు నెట్టేసిండ్రు. ఈయనను కూడా 4 దెబ్బలు కొట్టిండ్రు, అది వాస్తవం. ఈయన కొట్టిన తర్వాత వాళ్ళు కొట్టేసారు. ఈయన అప్పటికి తాగి ఉన్నాడు, తాగి దేవుని దగ్గరికి వస్తావా అని వాళ్ళ ప్రశ్న. ఇదంతా జరిగినాక అయిపోయింది. అప్పటికి అక్కడ కీర్తి అలియస్ మౌనిక లేదు, వాళ్ళ ఆడిబిడ్డ లేదు, వాళ్ళ అత్తలేదు, చంద్రకళ కూడా లేదు, కింద ఉన్నారు వాళ్ళు. ఇదంతా గొడవ జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? 18వ తారీఖు నాడు ఇది జరిగింది, అయిపోయింది. వీళ్ళు ఫస్ట్ పోయిండ్రు, వచ్చిండ్రు, ఈయన తాగిపోయినందుకు లోపలికి పోనీయం, నువ్వు తాగి వచ్చినావు, అట్లా ఉంటుంది అనుకుంటే గొడవ జరిగింది. ఇది అక్కడ జరిగినది. తాగిపోయినాక కొబ్బరికాయ పట్టుకొని ఆ భక్తుని తల మీద కొట్టడంతో మనకి రక్తం మొత్తం కారింది. ఆ కారణంతో అదే కోపంగా వాళ్ళందరూ భక్తులందరూ లేచి ఆ రూములకు నెట్టేసిర్రు, కొబ్బరికాయలు ఉన్న రూములకు నెట్టేసి ఆడ తగులాట జరిగింది. వీడిని వాళ్ళు కొట్టిండ్రు, ఈయన కొట్టినందుకు వాళ్ళు కూడా ఈయనను కొట్టిండ్రు, అయిపోయింది. అక్కడ జరిగింది, బయటకు వచ్చేసాడు. ఇది 18వ తారీఖు నాడు జరిగిన సంఘటన. ఇక పాప, ఇది కేటీఆర్ కుట్ర. ఈ పాప కీర్తి అలియస్ మౌనిక అనే అమ్మాయి బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆమె 2 నెలల నుంచి నెల రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నది. ఎక్కడ? నీలోఫర్ హాస్పిటల్లో. నీలోఫర్ హాస్పిటల్ నెల రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నది. ఎందుకంటే ఆ పాప 7 నెలల పుట్టింది. ఆమెకు కీర్తి అలియస్ మౌనికకు 7 నెలల పుట్టింది. 7 నెలల పుట్టింది కాబట్టి ఆమెకు అనారోగ్యంతో ఉన్నది. 2 నెలల పాప నెల రోజులు నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నది. ఆ తర్వాత దేవుని దర్శనానికి మేము తీసుకొని పోయినారు. అప్పటికి అనారోగ్యంతో ఉన్నది, ఆమెకి శ్వాస కూడా సరిగ్గా వస్తలేదు. అయితే కిందికి వచ్చిన తర్వాత ఇది 18వ తారీఖున జరిగిన తర్వాత 20వ తారీఖు నాడు కేటీఆర్ ఫోన్ చేసి, అక్కడ కేటీఆర్ అనుచర వర్గం ఉన్నది కాబట్టి అక్కడ వాళ్ళు ఫోన్ చేసి ఏం జరిగింది అంటే, గిట్ల జరిగిందంటే, లేదు దాన్ని గిట్ల దింపాలని చెప్పి కేటీఆర్ సలహా మేరకు అక్కడ సీన్ అంతా చేంజ్ అయిపోయింది. అయితే ఏంటి, మౌనిక
alias కీర్తికి ఫోన్ చేశాడు కేటీఆర్. ఎప్పుడో 18వ తారీఖు జరిగిన తర్వాత 2 రోజుల తర్వాత ఫోన్ చేసి ఏం జరిగిందమ్మంటే ఇట్లా సంగతి, నా బిడ్డ ఇట్లా హాస్పిటల్లో ఉన్నది, ఇప్పటికీ అనారోగ్యంతో ఉంది సార్, నా బిడ్డకు మంచిగా లేదు అని అంటే అప్పుడు ఆమెకు సలహా ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు? చంద్రకళకు, ఆ యొక్క కీర్తి alias మౌనికకు, గణేష్కు సలహా ఇచ్చాడు. అరే ఎట్లా ఏం కాదు, తర్వాత బిడ్డను కనుక్కోవచ్చు, ఇంకా ఏజ్ ఉండనే ఉంటే ఏమున్నదరే, హెల్త్ మంచిగా లేదు కదా, ఎట్లా ఆమె బతికే పరిస్థితి ఉండదు, సరే మీకు ఇప్పుడైతే మీరు కానివ్వండి, ఆ ప్రభుత్వాన్ని మనం బదనం చేయొచ్చు, ముఖ్యమంత్రి గారిని కూడా బదనం చేయొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయాలంటే ఒకటే ప్లాన్ అని చెప్పి ఆలోచన చేసి 20 లక్షల రూపాయలు ఆ రోజు పంపించాడు. ఎప్పుడో 21 తారీఖు నాడు ఎవరికి? కీర్తి alias మౌనికకు, గణేష్ పంపించడాక వెంటనే ఆ పాపను టవాలా మూతి మీద వేసే వరకు ఆమె గిట్లానే వరకు ఆమె చనిపోయింది. ఎందుకంటే అప్పటికే అనారోగ్యంతో 7 నెలలు పుట్టిన బిడ్డ 4 రోజులు హాస్పిటల్లో ఉన్నది. ఆ మూతికడ అది టవాలేసి ఇట్లా వస్తగానే చనిపోయింది. ఇది వాస్తవం. 20 లక్షలు అక్కడ పుట్టినాయి, ఆ కార్యక్రమం చేసిండ్రు. ఇది కేటీఆర్ చేయించిన కార్యక్రమం. బిడ్డ పోయినా పర్లేదు, కానీ మనం ప్రభుత్వాన్ని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలనే ఆలోచనతో వాళ్ళకి ఆ ముచ్చటి ఇప్పడంతో ఆయనతో వాళ్ళు పనిచేశారు. పోయినాక అది చనిపోయినాక అప్పుడు కేటీఆర్ ఏమి తెలవనట్టు ఎరగనట్టు అక్కడికి పోయి ₹1,00,000 నగతిచ్చి 10 లక్షల రూపాయలు ఇల్లుకు సాయం చేస్తాడు. నీకు అప్పుడే పోతుంది, వాళ్ళకి ఇల్లు లేనని నీకు ఎట్లా వెళ్తుంది? అంటే పాపనేమో చనిపోయింది, నువ్వు సానుభూతి తెలపాలి. పాప నిజంగానే చనిపోతే నువ్వు సానుభూతి తెలపాలి. కానీ పాప గురించి మాట్లాడకుండా ₹1,00,000 ఇచ్చేసి నేను ఇల్లు కట్టిస్తా, 10 లక్షల రూపాయలు మీకు ఇస్తా అని చెప్పి మీడియా ముందట అసలు వాళ్ళకి ఇల్లు లేదని తెలుసు, వాళ్ళ కుటుంబం గురించి నీకు ఎట్లా తెలుసు? నువ్వు ఎట్లా మాట్లాడతావు? నువ్వు అంటే ఇదంతా ముందు ప్లాన్ చేసే కదా. నువ్వు 20 లక్షలు పంపించింది కాక మళ్ళీ మీడియా ముందట ప్రజల ముందట ఏం చెప్పినావు? నేను 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టించుకోవడానికి, ఇల్లుకు నువ్వు చిన్న పాపకి ఏమి సంబంధం? ఎట్లా నువ్వు మాట్లాడుతావు? ఏ లాజిక్తో మాట్లాడుతావు? అంటే మొత్తం మొదలే ఈ విషయాలన్నీ మాట్లాడి వాళ్ళతోని డబ్బులు పంపించి మళ్ళీ 10 లక్షల రూపాయలు మీకు ఇల్లుకు నేను కట్టుకోవడానికి ఇస్తానని మీడియా ముందట ప్రకటించి ₹1,00,000 నగదు ఇచ్చి వచ్చాడు. అంతే. ఇంత కుట్రతంత్రం కేటీఆర్ మూలంగానే చిన్న పాప చనిపోయింది. ఇది వాస్తవం. మీరు ప్రభుత్వంలో ఉన్నారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇది సరైనటువంటి విధానం కాదు. అవును. మీరు ఏ రకంగా ఆరోపణలు చేస్తున్నారు? 100% సవాలు పెట్టి బహిరంగంగా కనబడతా ఉన్నారు. కేటీఆర్ ఎక్కడ చంపిన మీ వీడియో చూపించండి ఒక్కసారి. మీరు ఒకటి మీ మీడియా డైరెక్ట్ నేను ప్రూఫ్ తోని సహా వాళ్ళ సొంత ఇంటి పక్క ఆడపిల్లలతోనే ప్రూఫ్ ఇప్పిస్తా. ఆ పిల్ల అనారోగ్యంతో ఉన్నది వాస్తవం. 100% అనారోగ్యంతో ఉంది. 100% నీలపర్ హాస్పిటల్ ఉంది, రికార్డు ఉంది. నీలపర్లో కూడా డాక్టర్ ఉన్నాయి. ఎస్పీ మొన్న ప్రెస్ మీట్ పెట్టి లోపల ఉన్నటువంటి గాయాలు బయట ఉన్నటువంటి గాయాలు లేవు అని చెప్పేసి ఆయన చెప్పిండు. ఎవరికి? ఊపిరి ఆడకుండా కనుక చంపినట్టు, ఊపిరి ఆడకుండా చంపినట్టు అయితే రిపోర్ట్ లో బయటపడుతుంది కదా. ఎస్పీనే చెప్పిన రిపోర్ట్ కూడా అబద్ధమేనా? ఎస్పీ ఇచ్చిన రిపోర్ట్ 100% కరెక్ట్. ఎస్పీ ఇచ్చి ఆమెకు దెబ్బలు నలగలేదు, చిన్న పాపకు దెబ్బలు నలగలే. చిన్న పాపకు ఎక్కడ కూడా తను అక్కడ ఆ డిస్టర్బెన్స్ కాడికే పోలేదు. గణేష్ వాళ్ళు నూకేసుకుంటూ కొట్టుకుంటూ అసలు గణేష్ వీళ్ళు ముగ్గురు పోనే లేదు, వీళ్ళకి సంబంధమే లేదు అని చెప్పాడు. ఎవరు చెప్పారు? ఎస్పీ గారు, డిఎస్పీ గారు చెప్పారు. ఎలాంటి గాయాలు లేవు. చిన్న పాప అప్పటికే శ్వాస సరిగా వస్తలేదు ఆమెకు శ్వాస సరిగా వస్తలేదు. కాబట్టి వీళ్ళు చేసిన కార్యక్రమము ఎవరో కేటీఆర్ ఇచ్చిన సలహా మేరకు వాళ్ళ ఇంటి కుటుంబం, అది కీర్తి alias మౌనిక, గణేష్ చేసిన కార్యక్రమం. అది ఒకటి. ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. ఇంకొకటి, చిన్న పాప కన్న బిడ్డ చనిపోయింది. ఎట్లా ఆమె ముఖ ఫీలింగ్ చూసి రాబో. ఇంకోటి మీకు తెలియదు, ఇంకోటి నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. ఇక్కడ వాస్తవాలు మాట్లాడితే మీకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, వచ్చి నాకు సంబంధం లేదు. కీర్తి alias మౌనికకు ఇప్పటికే అంతకు ముందే ముద్రాజు బాబుతో పెళ్ళైంది, మ్యారేజ్ అయింది. ఆమెకు కొడుకు ఇంకో అయినట్టు ముస్లిం రఫీక్ అయినటువంటి పెళ్ళైంది. ముద్రాజు అయినట్టు వదిలేసినాక మళ్ళీ సెకండ్ అతన్ని వేసుకున్నది. మనకు అవసరం లేదు చెప్తున్నా. అతనికో కొడుకు. ఈ పాప ఈ గణేష్ కు మాత్రమే ఇప్పుడు 7 నెలల బిడ్డ పుట్టింది, చనిపోయింది. బతుకుండడం కాదు, అనారోగ్యంతో ఉన్నదంటున్నా. బతుకుండడం నేను ఎందుకంటా, నేను డాక్టర్ అనడానికి. ఆడ అనారోగ్యంతో ఉంది, హాస్పిటల్ రిపోర్ట్ ఉన్నది.
అనారోగ్యంతో ఉన్నది అప్పటికి. తర్వాత ఈ డిస్టర్బెన్స్ లో, ఈ గొడవలలో, ఈ గణేష్ అక్కడ పైకి పోయిన గొడవలలో ఈ ముగ్గురు లేరు. చంద్రకళ లేదు, ఈమె లేదు, ఎవరు మన ఈ కీర్తి అలియాస్ మౌనిక లేదు, వాళ్ళ ఆడిబిడ్డ లేదు. ఆ గొడవకు వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళకి కింద ఉన్నారు, ఇంటికి వెళ్ళిపోయింది. సార్ వీడియోలు వచ్చాయి సార్, చాలా వీడియోలు వచ్చాయి. ఏదైతే రూమ్ లో తీసుకెళ్లి కొట్టింది అక్కడ పాప ఉన్నది కూడా క్లియర్ గా వీడియో లేదు. వీడియోలు ఉంటే మీరు చూసి ఎందుకు చూస్తలేరు? అదే మీరు ఎందుకు చూస్తలేరు? మరి మీ వీడియోలలో మీడియా వాళ్ళు ఎందుకు చూస్తలేరు? ఎందుకు చూస్తలేరు? ఇప్పుడు ఇటను పాప అక్కడ లేదు, అది విచారణలో తేలింది. టోటల్ అందరూ కూడా, వాళ్ళే కాదు మేము కూడా విచారణ చేయించాము, 100% అక్కడ లేదు, అది వాస్తవం. ఇప్పుడు ఒక మాట మీరు అన్నారు, కాంగ్రెస్ పార్టీని బదనం చేసేందుకు అసలు ప్రభుత్వాన్ని ఎక్కడైనా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి ఎంపీనో లేకపోతే ముఖ్యమంత్రి ఎవరన్నా అక్కడ ఉన్నటువంటి రెడ్డిలు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పని అని చెప్పేసి అందరూ మాట్లాడింది తప్పించి ప్రభుత్వం కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. మీ ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని బదనం చేయడం కేటీఆర్ కదా. ఆడ పోయి ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందట మాట్లాడింది కేటీఆర్ కదా. అందుకోసమే నేను చెప్తున్నా, మా ఇటును కేటీఆర్ సంఘటన వరంగల్లో కూడా గదే చేసిండు. ఒక మాఫియాని పెట్టి చంపించిండు. డబ్బు అహంకారం ఉంది రాష్ట్రంలో దోపిడీ చేసిన 3 లక్షల కోట్ల డబ్బు ఉన్నది, 30,000 ఎకరాల భూమి ఉన్నది. కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఇయ్యలో కొడంగల్లో అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓని కలెక్టర్ని చంపాలని చూసినోడు, చంపియాలని చూసినోడు. చెప్పారు తినండి, ఒకటి తినండి. ఇంకోటి పసిబిడ్డ తల్లిని అవమానించడం, నేను పసిబిడ్డ తల్లిని అవమానిస్తాను. ఇటను ఆమె చంపడం కాదు, ఆమె చంపింది అన్నది అది నిజాలు తేల్తాయి. నిజాలు తేల్తాయి, తొందరపడకండి, నిజాలు తేల్తాయి. ఇయ్యలో నేను అడుగుతా మీకు, అవునయ్యా కేటీఆర్ కు ఇంత ప్రేమ ఎక్కడి నుండి పుట్టిందయ్యా? నేరేళ్ళలో ఒక సాకలి బిడ్డను చంపినప్పుడు, ఒక దళిత బిడ్డలను చంపినప్పుడు, 5 బిడ్డలను లారీల కింద తొక్కి చంపితే అక్కడ ఉన్నటువంటి నేరేళ్ళలో ఉన్నటువంటి ప్రజలందరూ ధర్నా చేసి రస్తారోక చేసి నిరసన తెలిపితే, మీరు రస్తారోకలు చేస్తారా, నిరసన తెలుపుతారా, ధర్నా చేస్తారని చెప్పి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మా బిడ్డలు చనిపోయినరు అయ్యా అని చెప్పి 2017లో నా బిడ్డలు చనిపోయినరు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సంబంధికులు అంతే వచ్చి ధర్నా చేసి రస్తారోకలు చేస్తే వాళ్ళందరిని అరెస్ట్ చేసి వాళ్ళకు పోలీసు వాళ్ళు 3rd డిగ్రీ ఉపయోగించి కేసులు పెట్టి జైలుకు పంపించారు. వీడు నీతిపరుడు అని చెప్తుండవు. సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ఏం చేసిండు? ఇవాళ ఆదిలాబాద్లో ఒక గిరిజన బిడ్డను చంపేస్తే పట్టించుకోలేదు. వరంగల్లో, కరీంనగర్లో, ఆదిలాబాద్లో ఇంతమంది 100 మంది దళిత బిడ్డలను, గిరిజన బిడ్డలను, సాకలి మంగళలను, అడగారిన కులాలను చంపెత్తే ఆనాడు నోరు మూసుకొని కూర్చున్నాడేందే? ఎందుకు చంపిందని అడిగిన వాళ్ళను కూడా వాళ్ళను మొత్తం పోలీసులు తీసుకుపోయి తొక్కి 3rd డిగ్రీ ఉపయోగించి జైలుకు పంపించిన చరిత్ర ఉందా కేటీఆర్కు? ఇయ్యలో నేనేదో పెద్ద నీతిపరుణ్ణి, నేను మీకు ఇల్లు కట్టిస్తా, మీకు ఆయన శివరాజకీయాలు చేయాలని చూస్తాడు. కేటీఆర్ అంటోడు శివరాజకీయాలు చేయాలని చూస్తున్నాడు. ఆ శివరాజకీయాలు చేయడం అనేది తగదు. ఎందుకంటే వాస్తవాలన్నిటి ఎప్పటికైనా బయటపడతాయి. మేము కూడా ఒప్పుకోము. అక్కడ వాస్తవాలు ఆల్రెడీ డిఎస్పీ, ఎస్పీ గారు, ఇంకా కొంతమంది మా వాళ్ళందరూ కూడా పోతే వాస్తవాలు చెప్పండి. మాట 20 లక్షలు ఇచ్చి కేటీఆర్ ఆయన ఐపీఎస్ ఆఫీసరు, ఆయన డ్యూటీ అయినా చేస్తాడు. నేను ఉద్యమాలు చేసిన పోరాటాలు చేసిన ఈ జాతర కోసం కొట్లాడినోడిని. నాకు తెలియదా అబ్బా? నాకు తెలియదా? అందుకోసమే నేను కాంప్లైంట్ చేయను. ఎందుకు కాంప్లైంట్? ఇప్పుడు ఇట్టిను వాళ్ళ మీద, వాళ్ళకి అక్కడ భక్తులకు వీళ్ళకు మధ్యలో జరిగిన గొడవ, నేను అలాంటి రాజకీయాలు చేయదలుచుకోలేదు. కేటీఆర్ అక్కడికి పోయి వాళ్ళ మీద, మా ప్రభుత్వం మీద ఆరోపణ చేసిండు, మా ముఖ్యమంత్రిని బదనం చేయాలని కార్యక్రమం చేసిండు కాబట్టి నేను మాట్లాడుతున్నా తప్ప ఎవరు నేను ఇది కేటీఆర్ చేసిన కుట్రనే. కేటీఆర్ చేసిన కుట్ర 100కు 100%. ఇది రెండోది, ఆమె ఏం క్యాస్ట్ కాదు, ఆమె బీసీఈ, ఆమె పిచ్చకుంట్ల అంటే ఆ క్యాస్ట్కు సంబంధించిన ఆమె. తర్వాత ఆయన అది ఏది రజక. తర్వాత ఇప్పుడు అక్కడ ఎస్సీ ఎస్టీ అని మాట్లాడిండ్రు. అంటే నేను అనేది ఏంటంటే ఉన్న వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలంటున్నా. సోదరులైనా ఎవరైనా ఉన్న వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి, నేను కాదనలేదు. అది వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదే కదా. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా
అనవసరమైన ఆరోపణలు, అనవసరమైనటువంటి మన కేసు దొరికితే అది దొరికి మైకులు 10 ఉన్నాయి కదా, ఆ మైకుల మీద ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది అని అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఉన్న వాస్తవం తెలిసింది, ఉన్న వాస్తవం మాట్లాడినాయి. అది 100% ఉన్న వాస్తవాలు నాకు తెలిసినాయి కాబట్టి ఉన్న వాస్తవాలు మాట్లాడినా. అక్కడ ఇంటి పక్కలను, ఇంటెనుకోలను, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న అందరిని కూడా అడిగినాకనే ఈ విషయం మాట్లాడుతున్నా. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, నేనేదో ఇక్కడికి వచ్చి నేను ఎందుకోసం ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు, నిన్న ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాను, ఉన్న వాస్తవాలు తెలుసుకున్న తర్వాతనే వచ్చిన. పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది నేను వినలే, వాస్తవాలు అక్కడ ఏం జరుగుతున్నాయి, వాస్తవాలు ఎందుకు దాడి జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు జరిగింది, ఇది వాస్తవాలు తెలుసుకోవాలని పోయినాం. వాస్తవాలు తెలుసుకున్నాం. నేను అగ్రకులాల ఇదేను, నా పుట్టుకనే అగ్రకులాల మీద యుద్ధం, అది గుర్తుపెట్టుకో అనిల్ గారు. నా పుట్టుకనే అగ్రకులాల మీద యుద్ధం, నా పుట్టుకనే, అది గుర్తుపెట్టుకోండి. నేను దొరల మీద, భూస్వాముల మీద, అగ్రకులాల మీద యుద్ధం చేసి వచ్చినండి. నేను యుద్ధం చేసి వచ్చినండి. నేను ఎవరికి భయపడడం కాదు, నేను ఎవరికి కూడా భయపడినటువంటి పరిస్థితి నుంచి వచ్చినాడు. నేను ఎవరు సీఎం గారు, మేము అందరం ఉన్నాం కదా. సీఎం గారు విచారణ మొత్తం తెప్పించుకున్న తర్వాత లాస్ట్ గా మాట్లాడతాడు. మీరు ఎందుకు మాట్లాడతాడు అబ్బా, అది మొత్తం రిపోర్ట్ రావాలి. ఇప్పుడు నేను లెక్క, నువ్వు లెక్క, బాధ్యత లేని మనం ఎవరిని పడితే వాళ్ళు, ఇప్పుడు కేటీఆర్ కు బాధ్యత లేదు చెప్పండి. ఇక్కడికి పోయిన వాళ్ళకి ఎవరికి బాధ్యత లేదు. బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తి అయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి తండ్రి అంటాడు. కాబట్టి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే పూర్తిగా రిపోర్ట్ వచ్చినాక ఆ రిపోర్ట్ బట్టి మాట్లాడతారు. రెడ్డిల అహంకారానికి ఆ 2 నెలల పసికందు బలైపోయిందని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. మరి మీరు ఎందుకు వెనకేసుకోవచ్చు? ఒకటి గుర్తుపెట్టుకోండి, రెడ్డిలు దాడి చేసిండ్రా చెయ్యలేదా, నీ దగ్గర ప్రూఫ్ లేదు, వీడియోలు లేవు, ఫోన్లో కూడా ఎవరు తీయలేదు, వీడియోలు యూట్యూబ్లో రాలేదు, టీవీలలో రాలేదు. ఓన్లీ ఏంటంటే అక్కడ చెప్పిన వాళ్ళు దాడి చేసిండ్రు అని అంటే మీడియా వాళ్ళు అంటున్నారు, తప్పేం లేదు. ఎవరు అక్కడికి పోయిన వాళ్ళు రెడ్లు దాడి చేసిండ్రు. ఉన్న వాస్తవాలు కూడా కావాలి. నేను ఎందుకంటే రెడ్లు దాడి చేస్తే చట్టపరమైన చర్య తీసుకుంటారు. రెడ్లు అయితేంది, దొర అయితేంది, ఇంకెవరైతే తోపుగాడు ఎవరైతేంది, కానీ అది వాస్తవాలు తెలుసుకోవాలి కదా మనం. తప్పు చేయనప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. సర్పంచ్, ఆ గ్రామ సర్పంచ్ ఎందుకు పారిపోయాడు లేకుండా, ఎక్కడికి, ఆ విలేజ్ లో లేకుండా? ఇప్పుడు అక్కడ మొత్తం అది నాకు పారిపోయిందా లేదా నాకు తెలియదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పూర్తిగా వాస్తవాలు తెలుసుకున్నాం. వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్, ఆ మల్లన్న జాతర జరిగేది సర్పంచ్, అక్కడ ఉన్న కమిటీ మెంబర్లు అందరు పోయి జాతర చేస్తారు. ఇది వాస్తవం, అందరు పోయి జాతర చేస్తారు. ఆ జాతరలో వీళ్ళందరూ ఉన్నట్టున్నారు, వీళ్ళందరూ సంఘాలందరూ పోయిండ్రు కదా, వీళ్ళందరూ రెడ్లు దాడి చేసిన అనేది కేసులు పెట్టిండ్రు. దాని తర్వాత అక్కడ ఏం జరిగిందని నిజాలు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఒకవేళ కనుక పోలీస్ డిపార్ట్మెంట్ చివరికి తేల్చేది మీరు అబద్ధం అని చెప్పేసి తెలిస్తే మీరు దేనికైనా సిద్ధమేనా? మీరు 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 కేవలం ఆరోపణలు కాదు, ఆధారాలు ఉన్నాయని కూడా మాట్లాడతారు. 100% ఇటండి. కేటీఆర్ మాట్లాడింది జరిగినాక తెల్లారి ఓలాడికి 3 రోజుల తర్వాత వేయండు. 3 రోజుల తర్వాత వేయండు. జరిగినాక వెంటనే ఓ దళితురాలకు, అనగారిన కులాలకు నష్టం జరిగింది. అది ఎవరి మీద వేయండు? ముఖ్యమంత్రి మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద బదనాం చేయడం కోసం పోయిండు. వాళ్ళ మీద ప్రేమ కొద్ది పోయింది కాదు, వాళ్ళ మీద ప్రేమ కొద్ది పోయి వాస్తవాలు తెలుసుకోవాలని పోయినోడు కాదు. ఒకవేళ వాళ్ళ మీద నిజంగానే ప్రేమ కొద్ది పోతే, ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడయ్యా, నిజంగానే వాళ్ళ మీద ప్రేమ కొద్ది పోతే ఎస్పీ గారి దగ్గరికి ఎందుకోలే? ఎస్పీ గారి దగ్గరికి నిజాలు తేల్చకపోతే నేను ఊరుకుండను అని ఎందుకు చెప్పలే? నేను చెప్పేదానికి జవాబు చెప్పండి. ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు, ఆయన ఎస్పీ గారి దగ్గరికి ఎందుకోలే, డిఎస్పీ దగ్గరికి ఎందుకోలేదు అని అడుగుతున్నా. ఎందుకు పోలేదు? ఆడ పోయి రాజకీయాలు చేసి వాళ్ళ ముందర కూర్చోండి, ఆ ఆరోపణలు చేసి మా ప్రభుత్వాన్ని బదనం చేయడానికి, మా ముఖ్యమంత్రి గారిని బదనం చేయడానికి ప్రయత్నం చేసింది తప్ప, నువ్వు నిజంగానే వాళ్ళ మీద ప్రేమ ఉన్నది అని అనుకుంటే నువ్వు విచారణ ఎందుకు కోరలే? నువ్వు కమిటీ వేయమని ఎందుకు అడగలేదు? నువ్వు ఎస్పీ గారి దగ్గరికి ఎందుకు పోలేదు? నువ్వు ప్రతిపక్ష పార్టీ నాయకుడివే కదా, నువ్వు పోవాలి కదా, ఎందుకు పోలేదని అడుగుతున్నా. అందుకోసమే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నేను ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఇది మాట్లాడడం, నేను నా జీవిత కాలం అంతా కూడా భూస్వాముల మీద, దొరల మీద, అగ్రకురాల మీదనే యుద్ధం చేసేస్తుండి, పోరాటం చేసేస్తుండి, వాళ్ళ మీద తిరుగుబాటు చేసేస్తుండి, వాళ్ళ మీద తుపాకీ పట్టినండి, అన్ని రకాలుగా చేసొచ్చినండి. నేను ఆ విధంగా కాదు, నేను అన్ని విషయాలు తెలుసుకున్నాక నేను మాట్లాడుతాను. అన్ని విషయాలు అంటే నేను వాస్తవం మాట్లాడితే కరెక్ట్గా అనిపిస్తుంది నీకు, కానీ వాస్తవాలే తెలిసినే మాట్లాడతాను. ఇప్పుడు ఏదైతే ఖమ్మం ఇష్యూని
ఎస్ దగ్గర దగ్గర 1000 కుటుంబాలు అక్కడ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేసి రోడ్ల మీద పడేశారు. అలాగే ఫుడ్ లేని పరిస్థితి ఎలా చూస్తుంది? దీని వెనక తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడని తుమ్మల నాగేశ్వరరావు కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖమ్మం ల్యాండ్ అనేది, ఖమ్మం భూమి అనేది వాస్తవానికి ఖమ్మంలో ఆ భూదాం భూమి అది గతంలో ఒక భూస్వామి భూదాం భూమి ప్రభుత్వానికి ఇచ్చాడు. ఏమని? నిరుపేదలకు పంచండి, ఇది నిరుపేదలకు పంచండి అంటే అప్పుడు నిరుపేదలకు ఇవ్వడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో నిరుపేదలకు ఇవ్వడం జరిగింది ఆ ల్యాండ్. ఆ భూమి అంతా నిరుపేదలకు 60 గజాలు 100 గజాలు ఇట్లా ఇవ్వడం జరిగింది. అది అప్పుడు ఇచ్చినటువంటి భూమికి ఏంటంటే ఇవ్వడం ఇచ్చిండ్రు, కానీ దానికి కాగితాలు సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇవ్వలేదు, పోయింది. భూదాం భూమి ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సంఘటన అది, ఇప్పుడు కొత్తగా జరిగింది కాదు. అది ఒక భూస్వామి ఆ భూదాం ట్రస్ట్ కింద వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి ఇది నిరుపేదలకు ఇవ్వండి, భూమి లేనటువంటి వాళ్ళకు, గుడిసెలు లేనటువంటి వాళ్ళకి ఇచ్చేయండి అంటే ఆ నిరుపేదలకు ఇచ్చినటువంటి భూమి 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక, కేటీఆర్ మంత్రి అయినాక, పువ్వాల అజయ్ కుమార్ అని మంత్రి అయిన తర్వాత ఆయన అనుచర వర్గం, అక్కడ ఇబ్బందుల అనుచర వర్గం అందరూ కూడా 2015-16లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు కాగితాలు ఉన్నాయా ఆ నిరుపేదలందరినీ, ఆ భూములు 60 గజాలలో 100 గజాలు తీసుకున్నటువంటి గుడిసెలు తీసుకున్నటువంటి వాళ్ళందరినీ మీకు కాగితాలు ఉన్నాయా, మీకు సర్టిఫికెట్లు ఉన్నాయా అని అడిగి, లేవు కాబట్టి మా గవర్నమెంట్ చెయ్యదు అని పువ్వాడి అజయ్ కుమార్ మంత్రి, ఆనాడు మంత్రి 2015-16లో ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత ఎమ్మెల్యేలు అనుచర వర్గం టీఆర్ఎస్లకు సంబంధించిన వాళ్ళు మీరు ఆ భూములు మాకు ఇచ్చేయండి అని 1 లక్షకు 2 లక్షలకు 3 లక్షలకు వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ భూములన్నీ కాజేశారు. మొత్తం 62 ఎకరాల భూమి మొత్తం వాళ్ళు తీసుకొని రియల్ ఎస్టేట్ చేశారు. అక్కడ రియల్ ఎస్టేట్ చేసి ₹1,00,00,000 వచ్చినాయి వాళ్ళకు. ఎవరికే? ఆ టీఆర్ఎస్ పువ్వాడి అజయ్ కుమార్ అనుచర వర్గానికి, ఆ ఎమ్మెల్యేల అనుచరులకు ఆ విధంగా వాళ్ళు కుమ్ముక్కై మొత్తం ఆ భూములన్నీ అమ్మేశారు. మళ్ళీ రియల్ ఎస్టేట్ చేస్తే వాళ్ళకి ₹1,00,00,000 వచ్చినాయి. వాళ్ళకు దాదాపు 250 కోట్ల విలువైన భూమి అప్పుడు 100 కోట్ల దాకా వచ్చినాయి వాళ్ళకు. అది ఆ భూమి ఎవరో వాళ్ళకి ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ రాజ్యం కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి, వాళ్ళ దృష్టికి వచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అందరూ రియల్ ఎస్టేట్ కదా, ఆ భూములన్నీ 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు పేదోళ్ళందరికి ఇచ్చేసారు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కదా, అధికార పార్టీ భయపడ్డారు. ఆ పువ్వాడే అజయ్ కుమార్ మంత్రి, ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచర వర్గం అంతా చేసింది. ఆ తర్వాత ఏమైంది? మా గవర్నమెంట్ వచ్చింది, వెంటనే విచారణ జరగాలని చేర్చారు. పేదవాళ్ళు కొంతమంది ఉన్నారు, కొనుక్కున్నోళ్ళు, వాళ్ళు కూడా కొనుక్కున్నోళ్ళే పాపం, వాళ్ళకి ఫ్రీకి ఇచ్చింది కాదు ఆ భూమి. ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో మీ మంత్రులు ఉన్నారో, పొంగులేటి గాని తుమ్మల గాని, అప్పుడు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు కదా ఇల్లు. అవును, ఇప్పుడు వీళ్ళకి కూడా ఉంది కదా బాధ్యత, వీళ్ళు కూడా దాంట్లో ఉంది. అదే నేను అంటున్నా, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారా, వాళ్ళు ఉన్నారా, నాకు సంబంధం లేదు. కానీ అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పుడు మంత్రి ఎవరు? మంత్రి అప్పుడు కూడా ఆయన మంత్రి కదా, అప్పుడు ఈయన మంత్రి. కాబట్టి టీఆర్ఎస్ చేసిన కార్యక్రమం ఏది? టీఆర్ఎస్ చేసింది కాబట్టి. ఎవరిని? కాంగ్రెస్ లో పుట్టలేదా మీకు తెలియదు? ఆయన టీడీపీలో పుట్టిన ఆయన, అది గుర్తుపెట్టి కాంగ్రెస్ అది కాంగ్రెస్ లో కాదు, అసలు తెలుగుదేశంలో పుట్టిన. ఆ చరిత్ర కానీ ఇప్పుడు ఆ విషయం కాదు. ఇప్పుడు ఆ భూములన్నీ టీఆర్ఎస్ లో ఎవరైతే పువ్వాడి అజయ్ కుమార్ అనుచర వర్గం, ఎమ్మెల్యేల అనుచర వర్గాలు, ఆనాడు టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచర వర్గమే రియల్ ఎస్టేట్ చేసింది వాస్తవం. మళ్ళీ బయట వాళ్ళకి అమ్మేశారు. తర్వాత మా గవర్నమెంట్ వచ్చినాక వెంటనే కలెక్టర్ చెప్పి, ఆర్డీఓకి చెప్పి విచారణ అయ్యిందంటే. గతంలో మీ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పిండు, ఒకవేళ కనుక పేదల ఇల్లు కట్టుకున్నట్టయితే రెగ్యులరైజ్ చేయొచ్చు కదా, వాళ్ళని కూడా కొడితే ఏమొస్తుందని చెప్పేసి కొంత వీడియో సర్క్యులేట్ అవుతుంది. అప్పుడు మీకు ఏమో పేదలు గుర్తొచ్చింది, ఇప్పుడు పేదల ఇప్పుడు కరెక్ట్ పాయింట్ అది మీరు అడిగింది కూడా వాస్తవమే. అయితే ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చాడు ఏమని, అప్పుడు రియల్ ఎస్టేట్ చేసి టీఆర్ఎస్ మంత్రి ఎమ్మెల్యేల అనుచర వర్గం అంతా రియల్ ఎస్టేట్ చేసిండ్రు, వేరే వాళ్ళకి అమ్మేసారు కదా. ఆ భూమి విచారణ చేసి నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇచ్చేయాలి. అది మనం నిరుపేదలను కాదనొద్దు. సరే, వాళ్ళు తెలిసి తెలియక కొనుక్కున్నారు కానీ టీఆర్ఎస్లు చేసిన దుర్మార్గ పనులు మనం ఇప్పుడు వీటిని కాదు, మనం ప్రజలను చూడాలి. పేద ప్రజలకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు కట్టియాల్సిందే అని మంత్రి గారికి ఆదేశాలు ఇచ్చారు. మా శ్రీనివాసరెడ్డి గారు కూడా డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, ఖచ్చితంగా నిరుపేదలందరికీ మళ్ళీ యథావిధిగా
వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. అదే ఖమ్మంలో అక్కడనే అక్కడనే 100% అక్కడనే. 30 ఎకరాలు ఎవరు చూసేసినట్టు ఇప్పుడు 32 ఎకరాలు చూపిస్తారు అక్కడ. ఎక్కడ ఇప్పుడు అది ఎవరు అది విచారణ జరుగుతుందబ్బా మొత్తం 62. వచ్చేసారు చాలా మంది. అవును బినామీల పేర్ల మీద ఉన్నాయి. అది ఇప్పుడు బినామీ పేర్ల మీద ఏ ఉన్నాయో అన్నిటి మీద విచారణ జరుగుతుంది. గవర్నమెంట్ కు రిపోర్ట్ చేస్తుండే కలెక్టర్. భూభారతిలో చూపిస్తుంది వాళ్ళ పేర్లు. అదే ఇప్పుడు కలెక్టర్ గారికి చూపిస్తే అందుకోసమే దాని మీద మొత్తం క్యాన్సిల్ చేస్తాడు గవర్నమెంట్. కలెక్టర్ గారు క్యాన్సిల్ చేస్తారు 100%. ప్రజలందరూ పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి మంత్రి గారు చెప్తారు. కరెక్ట్ అంటారా ఇది? ఎవరు పువ్వాడి అజయ్ కుమార్ అన్షర వర్గం అనేది వాస్తవం. కానీ అలా వాస్తవాలు నింగి తేల్చినాక కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఆ మొత్తం విచారణ జరుగుతుంది. అది తేల్స్తారు. తేల్చినాక నిరుపేదలందరికీ మాత్రం ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు కట్టియడానికి గవర్నమెంట్ రెడీగా ఉన్నది. మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు.